టికెట్‌తో పాటు హెడ్‌ఏక్ టాబ్లెట్ కూడా కొనుక్కొని తీసుకెళ్లాల్సింది. తప్పు చేశా. కళ్ళేమో బైర్లు గమ్మాయి, బుర్రేమో గల్లంతైపోయింది. గుండెకాయ ఏమో ఓ మూలకెళ్ళి ఏడుస్తుంది. ఆ బుర్ర చెప్పిందని తీసుకొచ్చి బుక్ చేసి పడేసావు కదరా అని. టోటల్‌గా థియేటర్‌లో శవాసనం వేయించారు. రాడ్ మ్యాక్స్ మూవీ ఇది. అస్సలు నచ్చలేదు నాకైతే. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే అజిత్ లుక్స్. బ్యాడ్ ఏంటంటే సాంగ్స్ ప్లేస్‌మెంట్, రెఫరెన్సెస్ పేరుతో చిరాకు తెప్పించారు. ఇక రెస్ట్ అంతా అగ్లీ. అదే రెస్ట్ ఇన్ పీసే. ఇది సినిమా చూసినట్టు లేదు. ఇన్‌స్టా రీల్స్ చేసి మొహాన కొట్టినట్టు ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రీల్స్ మధ్యలో ఓల్డ్ సాంగ్స్ పెట్టారా? లేక ఓల్డ్ సాంగ్స్ మధ్యలో రీల్స్ పెట్టారా? ఎలివేషన్‌లా ఉండాలి. ఇది మరీ భజన చేసినట్టు ఉంది. విజువల్‌గా పోర్ట్రే చేస్తే ఎలివేట్ అవుతది క్యారెక్టర్ నుంచి. బట్ జస్ట్ మాటలతో ఇద్దరు ముగ్గురిని పెట్టేసి లేపండి అంటే ఏడ్చినట్టు ఉంటది. ఆ హయ్యే రాదు. ఇక ఆపండి. సినిమా చూపిస్తే పోతా అనిపిస్తది. సేమ్ ఫీలింగ్ దీనికైతే. ఎవడు పడితే ఆడు వస్తాడు, భజన చేస్తాడు. రెడ్ డ్రాగన్ ఫోటో తీసాడంటే, రెడ్ డ్రాగన్ పేరు పెట్టి పిలిచాడంటే, రెడ్ డ్రాగన్ నవ్వాడంటే, రెడ్ డ్రాగన్ కూర్చున్నాడంటే, రెడ్ డ్రాగన్ చూశాడంటే, రెడ్ డ్రాగన్ గన్ను పట్టుకున్నాడంటే, ఇంకెందుకు రెడ్ డ్రాగన్ రేడియో ఆన్ చేశాడంటే, రెడ్ డ్రాగన్ రెడ్ కలర్ షర్ట్ వేసాడంటే, చెవిలో రెడ్ కలర్ పువ్వు పెట్టాడంటే, ప్రతిసారి ఈ సోది. అసలు రెడ్ డ్రాగన్ అంటే అని స్టార్ట్ చేస్తారు. చూసేటోడి కళ్ళల్లోంచి బ్లడ్ కారింది. అది అయ్యేపాటికి ఇలా ఉంటది. పోనీ సినిమా మధ్యలో బిల్డప్ ఉందా అంటే కాదు. మధ్యలో కాదు, అంతా అదే ఉంది. లగ్జరీ కార్స్ అటు ఇటు తిరుగుతాయి. ఎవడ పడితే ఆడిని షూట్ చేసుకుంటూ పోతారు. మళ్ళీ అసలు రెడ్ డ్రాగన్ అంటారు. స్టోరీ టెల్లింగ్ లేదు, క్యారెక్టర్ రైటింగ్ లేదు, మ్యాషప్ అనే పేరుతో మసిబూసి పడేశారు. ఫ్యాన్ బాయ్ సర్వీస్ అంటే రైటింగ్లో చూపియాలి కదండి. క్యారెక్టర్ ఎలివేషన్తో చూపియాలి. అంతేగాని పాత సాంగ్స్ వేసి పక్కన వాళ్ళతో భజన చేపిస్తే ఎలా అండి? సినిమాకి వచ్చానా, ఇన్స్టా రీల్స్కి వచ్చానా, అవైతే ఇంట్లోనే చూసుకోవచ్చుగా. పోనీ 1-2 రీల్స్ టైప్ అంటే అనుకోవచ్చు. 2.5 hours అవే వేసి ఓపికని పీల్చి పిప్పి చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అజిత్వి కొన్ని లుక్స్ అయితే సూపర్ స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఒక యాక్షన్ బ్లాక్ కూడా బాగానే చేశారు. రిమైనింగ్ అంతా భజన బాగా చేశారు. యాక్టింగ్ అయితే అంత స్కోప్ లేదు వాళ్ళకి. బీజం ఏదేదో లౌడ్గా ప్లే అవుతూ ఉంటుంది అంతే. బట్ ఏముండదు. ఫైనల్లీ వన్ ఆఫ్ ది డంబెస్ట్ మూవీ ఫర్ మీ. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.